కోరి మరీ ఎన్నికల్లో వాళ్ళ రౌడీయిజం చేయడానికి కోరి మరీ పల్నాడులో సీఐని నియమించుకున్నారు. టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు పురంధేశ్వరి మరీ లెటర్ రాసి ఈసీ పురంధేశ్వరి ఎవరినైతే నియమించాలని చెప్పిందో వాళ్ళనే ఈసీ నియమించడం కూడా జరిగింది. ఆ పచ్చ సీఐపై ఇంకా ఎందుకు అంత గొడవలు జరిగినా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ఏపీ ప్రజలు పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణస్వామి అనే అతన్ని ఈసీ నియమించింది. ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్లపై దాడి చేస్తున్న పట్టించుకొని సీఐ ఆయన చర్యలు తీసుకొని అతనిపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారి ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గుండాలు సైరు విహారం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ నేతలు వారి ఇండ్లపైన పచ్చమూక దాడి చేస్తున్న సీఐగా ఉన్న నారాయణస్వామి అడ్డుకుంటే ఒట్టు. పల్నాడు జిల్లాలో టీడీపీ రౌడీ దాడికి కొమ్ము కాసినందుకు పలువురు పోలీసు అధికారులను ఇప్పటికే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన నారాయణస్వామిపై వేయకపోవడం గమనార్హం. పోలింగ్కు 2 రోజుల ముందు ఆయనను కారంపూడి సీఐగా ఉన్న ఉన్నతాధికారికి పంపారు. వారి నాటి నుంచి టీడీపీ సేవలోని నారాయణస్వామి తరించారు. పోలింగ్ నాడు టీడీపీ గుండాల దాడికి ఆయన అణువణువున సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లనీయకుండా తన అధికారాన్ని సీఐ ఉపయోగించారు. టీడీపీ నేతలు యథార్చిగా రిగ్గింగ్ చేసుకున్నారు. వచ్చి అడ్డుకోండి అని వైఎస్ఆర్సీపీ వారు సమాచారం ఇచ్చినా కూడా సీఐ నారాయణస్వామి పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో బుడగ జంగాలపై టీడీపీ రౌడీలు దాడి చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పైగా గొడవలో గాయపడిన ఘటనా ప్రదేశంలో లేని వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు ఈ పోలీసులు. ఆర్సీఐపై ఇలా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొందరు పోలీసు ఉన్నతాధికారులు పథకం ప్రకారం ఎన్నికలకు ముందు కారంపూడి సీఐ చిన్న మల్లయ్యను బదిలీ చేయించారు. ఆ స్థానంలో టీడీపీ నేతలు లావు కృష్ణదేవరావు, ఎర్రపతినేని శ్రీనివాసరావుకు అనుకూలంగా ఉన్న వారి సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని సీఐగా పంపారు. నారాయణస్వామి అరాచకాలు ఇన్ని కావు. సీఐగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే నారాయణస్వామి చెలరేగిపోయారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలను వేధించారు. వైఎస్ఆర్సీపీ నేత వెంకటేశ్వర రెడ్డిని ఎన్నికల్లో క్రియాశీలంగా ఉండొద్దని బెదిరించారు. రెంటచింతల మండలంలో టీడీపీ అనుకూల గ్రామాల్లో పర్యటించి ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడ్డారని తాను ఉన్నానని వారికి భరోసా ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రెంటచింతలలో వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర రెడ్డిని ఎన్నికలకు దూరంగా ఉండాలని బెదిరించినట్లు సమాచారం. ఇక ఎన్నికల రోజు రెంటచింతల కారంపొడి మండలంలోని పాల్వాయి గేట్, తుమ్ముడుకోట, ఒప్పిచెర్ల, చింతలపల్లిలో టీడీపీ రౌడీ మూకలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను పోలింగ్ కేంద్రాల నుంచి తరిమి కొడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తమ వద్ద కేంద్ర బలగాలు ఉన్నా వాటిని ఉపయోగించి హింసను ఆపే ప్రయత్నం నారాయణస్వామి చేయలేదు. టీడీపీ గుండాలు పోలింగ్ బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడి చేసి తరిమివేశారు. ఆ ఏజెంట్లు సీఐ నారాయణస్వామికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. ఇక పోలింగ్ అనంతరం టీడీపీ మూక అర్ధరాత్రి గ్రామాల వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఇళ్లపై దాడికి దిగిన సీఐ స్పందించలేదు. నారాయణస్వామి అతిథుడా? పల్నాడు జిల్లాలో టీడీపీ గుండాల హింసపై ఎన్నికల సంఘం స్పందించింది. కారంపొడి సీఐ రామాంజనేయులు, గుర్జాల డీఎస్పీ, పల్నాడు ఏఎస్పీలపై వేటేసింది. కానీ హింస ప్రజలించడానికి అసలు కారకుడైన నారాయణస్వామిపై చర్యలు తీసుకోలేదు. ఈయనపై వేటు పడకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి కాపాడారని అంటున్నారు. దీంతో సీఐ నారాయణస్వామి మరింత రెచ్చిపోతున్నారు. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు పార్టీలో చురుగ్గా ఉంటున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎస్ఐగా పనిచేసినప్పుడు అంతే మొదటి నుంచి సీఐ నారాయణస్వామి తీరు వివాదాస్పదమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కారంపొడి ఎస్ఐగా పనిచేసిన సమయంలో కూడా ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. నరగ్రామాలపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ నాయకుడైన రామ్మడుగు బ్రహ్మను టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా హత్య చేశారు. చివరికి ఆ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఆయన తమ్ముడిని తన ప్రబోధంతో
ప్రోద్బలంతో టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు నారాయణస్వామి ఎదుర్కొంటున్నారు. అలాగే చిన్నగార్లపాడులో టీడీపీ శ్రేణుల వర్గీయులు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటిపై మారణాయుధాలతో దాడి చేసి వెంటాడి చంపారు. అయినా వారిపై నారాయణస్వామి చర్యలు తీసుకుంటే ఒట్టు. చివరికి ఎస్ఐగా ఆయన టోపీని టీడీపీ కార్యకర్తలు నెత్తిన పెట్టుకుని లాఠీతో పోజులిచ్చే స్థాయికి వాటితో అంటగారారు. టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ను అడ్డాగా మార్చుకుని వైఎస్ఆర్సీపీ నాయకులపై వేధింపులకు పాల్పడిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎట్టకేలకు ఎస్ఐగా పనిచేస్తున్న నారాయణస్వామిని అప్పట్లో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పిన్నేనిపై అక్రమంగా కేసు కూడా పెట్టారు. కారంపూడిలో ఈ నెల 14 జరిగిన గొడవలో స్థానిక వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతులపై కేసు నమోదు చేశారు. ఇందులో పిల్లేని రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిపై ఫిర్యాదు లేదు. అయితే ఈవీఎం పగలగొట్టారని నమోదు చేసిన కేసులో పిల్లేనికి బెయిల్ వస్తే కౌంటింగ్కి హాజరవుతారని ఆయన్ని ఎలాగైనా నిలువరించాలన్న టీడీపీ నేతల కుట్రకు సీఐ నారాయణస్వామి సహకరించారు. ఇందులో భాగంగా ఈ నెల 22న ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో తనను పిల్లేని సోదరులు ఆయన అనుచరులు గాయపరిచారని ఆరోపించారు. దీని ఆధారంగా కారంపూడి పోలీసులు పిల్లేని సోదరులకు A24, A25 నిందితులుగా చేర్చారు. మరోవైపు మే 14 సీఐ నారాయణస్వామికి చిన్న గాయమైతే 5 రోజులు యథాతథిగా నిధులు నిర్వహించారు. అయితే కేసులో పిల్లేని ఇరికించాలన్న కుట్రతోనే మే 20న నరసరావుపేటలో టీడీపీ అనుకూల ఆసుపత్రిలో నారాయణస్వామి చికిత్స పొందారు. మా నాన్నను అక్రమంగా ఇరికించారు. కారంపూడిలో జరిగిన గొడవలకు మా నాన్న కొత్త కాశిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. పోలీసులు మా నాన్నను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారు. ఆ సమయంలో మా నాన్న కారంపూడి చుట్టుపక్కల లేరు. సీఐ నారాయణస్వామి రమ్మంటున్నారని 2 కానిస్టేబుల్ తీసుకెళ్లి జైలుకు పంపారంటూ కొత్త నర్సిరెడ్డి, దేవారపల్లి కారంపూడి మండలం అతను చెప్పారు. దళితుపై అక్రమ కేసులు పెట్టారు. కారంపూడిలో హింసాత్మక ఘటనలకు ఏమాత్రం సంబంధం లేని మా మామ బంగా ప్రతాప్పై పోలీసులు అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మా మామ వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉండేందుకు కేసు పెట్టారంటూ బైండ్ ఓవర్ సంతకం కోసం సీఐ నారాయణస్వామి పోలీసు స్టేషన్కి రమ్మన్నారని చెప్పి తీసుకెళ్ళి పోలీసులు అక్కడి నుంచి జైలుకు పంపారంటూ కూడా అక్కడుండే వాళ్ళు కూడా ఇదంతా ఆరోపిస్తున్నారు. మరి చూడాలి ఈ ఎస్ఐ పైన మరి ఈసీ చర్యలు తీసుకుంటుందా లేదా మరి ఇలాగే నిద్రపోతూ ఉంటుందా.